దేవుని యొక్క అత్యంతమైన మహాకృప మన పట్ల దేవునికి ఉన్న ప్రణాళికను బట్టి మనం రక్షించబడ్డాం. లోకంలో ఎంతోమంది దేవునిని ఎరగకుండా దాటిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని ప్రణాళిక ఒక వ్యక్తి పట్ల ఉంటే దేవుడే స్వయంగా తన ప్రత్యక్షతనిస్తాడు. అబ్రహాముకి దేవుడు తన ప్రత్యక్షతనిచ్చాడు. 3 వ్యక్తులుగా వచ్చి అబ్రహాంతో మాట్లాడారు. మోషే పట్ల దేవునికి ప్రణాళిక ఉంది కనుక ఆ మండుచున్న పదభాగములో మోషేకి ప్రత్యక్షతనిచ్చాడు. అలాగనే సమూయేలు పట్ల దేవునికి ప్రణాళిక ఉంది కనుక సమూయేలుకి వాక్కు ప్రత్యక్షతనిచ్చాడు. దేవుడు ఒక వ్యక్తి పట్ల ప్రణాళికను కలిగి ఉన్నప్పుడు దేవుడు మాట్లాడతాడు. మాట్లాడే విధానాలు పరిపరి విధాలుగా ఉంటాయి, కానీ మాట్లాడినప్పుడు దేవుని మాటకి లోబడే వాళ్ళు ఎవరో వాళ్ళతో మాట్లాడతాడు. ఒకవేళ ఆయన బలమైన ప్రణాళికలో ఉంటే లోబడకపోతే ఆయన ఏం చేస్తారంటే కొన్ని దెబ్బలు కొట్టైనా లోపరుచుకుంటారు. యజమాని చిత్తం ఎరిగేండి అలాగున చేయను అనికి అనేకమైన దెబ్బలు తగులుతాయి. కాడి మోయని అలవాటు లేనటువంటి కోడిదోడు ఎలాగైతే దెబ్బలకు లొనగుద్దో అలాగన దేవుని చిత్తానికి మనం లోబడకపోతే దేవుడు కొట్టైనా సరే, ఆయన గాయపరిచైనా సరే, ఎందుకంటే నేను ఎవరినైతే ప్రేమిస్తున్నానో వారిని గద్దించి శిక్షిస్తున్నాను అని దేవుడు చెప్పాడు. గద్దించి శిక్షిస్తున్నాను అన్నాడు. కనుక దేవుని లూకా సువార్త 12వ అధ్యాయము 47వ వచనం, తన యజమానుని చిత్తమెరిగిండు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులు. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులుతాయి. ఎవరికి ఎక్కువగా ఇవ్వబడును వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు. మనుషులు ఎవరికి ఎక్కువగా అప్పగింతురు వాని యొద్ద ఎక్కువగా అడుగుతారు. అలాగని దేవుడు కూడా ఆయన ప్రణాళికలో ఉన్నప్పుడు లోబడకపోతే ఆయన దెబ్బలు కొట్టైనా సరే లోపరుచుకుంటాడు. వాటిని ఇంకను గ్రహించకపోతే చాలా నష్టపోతూ ఉంటాం. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. ఎక్కడ దేవుని చిత్తానికి మనం లోబడ్డం లేదు అనే విషయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. యెర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 18వ వచనం, నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడి దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుతా ఉన్నాను. నీవు నా దేవుడువైన యెహోవావు, నీవు నా మనస్సును త్రిప్పిన ఎడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. కాడికి అలవాటు పడని కోడి దెబ్బలకు లోనగునట్లుగా ఎఫ్రాయిమట శిక్షకు లోబడుతున్నాడు, శిక్షించబడుతున్నాడు. మనం కూడా శిక్షలో 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి గుణపరచబడడానికి వచ్చే శిక్ష, 2 చేసిన తప్పులకి నేరాలకి శిక్ష. మనం గుణపరచబడడానికి దేవుడు శిక్షిస్తూ ఉంటాడు. నేరం చేయకపోయినా మనం దేవుని యొక్క చిత్తంలోనికి రావటానికి, గుణపరచబడడానికి ఆయన శిక్షను పంపిస్తుంటాడు. రెండవదిగా మనం చూసినట్లయితే చేసిన నేరాలకి తప్పులకి ఇక్కడ దేవుని యొక్క మాటకి లోబడకపోయినా కూడా శిక్ష వస్తుంది. దేవుడు ఇంత విలువైన రక్షణ మనకిచ్చారు.
ఆయన సిలువలో చేసిన గొప్ప బలియజ్ఞం ద్వారా ఒక విలువైన రక్షణను మనకిచ్చారు. ఒక విలువైనటువంటి రక్షణ జీవితాన్ని మనకి ఆయన ఇచ్చారు. దీన్ని కాపాడుకోవటం చాలా ప్రాముఖ్యం. అందుకే అంతవరకు సహించిన వాడే, మనం రక్షణ పొందేశామంటే కాదంట, అంతవరకు విశ్వాసంలో, పరిశుద్ధతలో, భక్తిలో, నీతిలో కాపాడబడుకుంటేనే. మత్తయి శుభవార్త 24వ అధ్యాయం 13వ వచనం, అంతం వరకు సహించువాడెవడో వాడే రక్షించబడతాడు. మనం రక్షణ పొందేశాం, ఇంకేంటి? కాల్వనిజం అనేటటువంటి ఒక బోధ, కాల్వనిజం అనేటటువంటి బోధ, ఆ బోధ కాల్విన్ అనేటటువంటి ఆయన ప్రారంభించాడు. ఆ కాల్వినిజంలో ఆ బోధలు ఏంటంటే, ఒకసారి మనం రక్షించబడ్డామంటే ఇంకా ఏం చేసినా కూడా మన రక్షణ పోదు. ఒకవేళ మళ్ళీ ఏమైనా పాపాలు చేస్తే ఆ పాపాల వలన మనం బహుమానాలు పోగొట్టుకుంటాం, కానీ రక్షణ అనేది మాత్రం పోదు అని ఆయన ప్రచారం చేశాడు కాల్వినిజం. ఇది చాలామందిని ఆకర్షించింది. ఎందుకంటే దేవుణ్ణి ఎరిగిన తర్వాత కూడా తప్పులు చేయొచ్చు అన్నమాట, పాపం చేయొచ్చు అన్నమాట అని చాలామంది ఆ కాల్వినిజంలోకి చేరారు. కానీ ప్రియ దేవుని పిల్లలారా, ఒక్కసారి మనం గాను వెలిగించబడిన తర్వాత పరసంబంధమైన వరములు రుచి చూస్తే, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో 4వ వచనంలో చూసినట్లయితే, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరం రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును, రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోతే తమ విషయంలో దేవుని కుమారుని మరలా ఎవరంట సిలువేసేది? తప్పిపోయేవాళ్ళు సిలువేస్తున్నారు. ఇంకా అలాంటప్పుడు తప్పిపోయి మన రక్షణ మనకు అలాగే ఉంటుంది అంటే రక్షణ పోగొట్టుకుంటున్నామని అర్థం. ఇంకా రక్షణ ఎక్కడ ఉంటుంది? రక్షణ అనేది ఉంది అంటే అది మొదటిగా పాపము నుండి రక్షించబడడం, పాపము నుండి విడిపించబడమే రక్షణ, పాపము నుండి విడుదల పొందడమే రక్షణ. దేవుడు ఆ గొప్ప అనుభవాన్ని ఇచ్చారు. ప్రభువు ఆయన యొక్క రక్త ప్రోక్షణ ద్వారా, శ్రమల ద్వారా మనకు ఆ గొప్ప రక్షణ ఇచ్చారు. అందుకే ఒకప్పుడు మోసం చేసేవాడు రక్షించబడ్డాక మోసం చేయడు. నిజమైన రక్షణ అనుభవం ఉన్నవాడు మోసం చేయడు. అన్యాయం చేసిన వాడు మళ్ళీ అన్యాయం చేయడు. అలాగా గత జీవితంలో ఉన్నటువంటి బలహీనతలు, పాపాలన్నీ కూడా రక్షించబడిన తర్వాత అన్నిటినీ విడిచిపెట్టేసి మనము నూతనపరచబడ్డాం గనక మన రక్షణను కొనసాగించుకుంటాం. అందుకే బైబిల్లో ఒక మాట ఏంటంటే, బుద్ధిపూర్వకంగా పాపం కానీ చేసినట్లయితే ఆ పాపమునకు బలి ఇకను. హెబ్రీకి రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 10వ అధ్యాయం 26వ వచనం, మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసినట్లయితే పాపమునకు బలి ఇకను ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబో తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. యేసు ప్రభు అనేకమైన అద్భుతాలు చేసినటువంటి పట్టణాలు ఆయన వాటి గురించి మాట్లాడుతూ అన్నారు కదా, అయ్యో కొరాచీన, అయ్యో బెత్సైదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను ప్రాంతంలో చేయబడినట్లయితే వారు ఈ పాటికే గోనుపట్ట కట్టుకొని వాళ్ళు మారు మనసు పొంది ఉండేవాడు. దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తున్న ఆ పట్టణాల వారంట మారు మనసు పొందడం లేదు. వాళ్ళు అద్భుతాలు చూసినా కూడా మారు మనసు పొందడం లేదు. అందుకని యేసు ప్రభు ఆ పట్టణాన్ని ఇలా గద్దించినట్లుగా చూస్తున్నాం. లూకా సువార్త
10వ అధ్యాయం 13వ వచనం. అయ్యో కొరాజీన, అయ్యో బెత్సైదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని కూర్చుండి మారు మనసు పొంది ఎందురు. మీ మధ్య చేయబడిన అద్భుతాలు, దేవుడు మీ మధ్య చేసినటువంటి మహత్కార్యాలు ఆ తూరు సీదోను ప్రాంతంలో కానీ చేస్తున్నట్లయితే, జరిగినట్లయితే వాళ్ళు పూర్వమే గోనిపట్ట కట్టుకొని బూడిద వేసి, అంటే పశ్చాత్తాపడే వాళ్ళని ప్రభు చెప్తున్నారు. ఆ తీర్పు దినమందు వాళ్ళు మీ మీద నేరస్థాపన చేస్తారు. అలాగనే సిలువను ఆ గోపురం పడిపోయి అక్కడ 18 మంది చనిపోయారు. వాళ్ళు మీకంటే పాపాత్ములు అనుకున్నారా? కారని మీతో చెప్తున్నాను, మీరు మారు మనసు పొందకపోతే మీరు కూడా అలాగే నశిస్తారు అని ప్రభు వాళ్ళ గురించి చెప్పారు. ఆ గోపురం పడిపోయి 18 మంది చనిపోయారు. వాళ్ళు మీకంటే పాపాత్ములు అనుకున్నారు. ఎందుకంటే అప్పటి రోజుల్లో ఏదైనా ఒక హాని జరిగింది అంటే వాడు పాపం చేస్తుంటాడు, ఆ పాపాన్ని బట్టే వాడికి అలా శిక్ష వచ్చింది అని అనుకునేవాడు. ఇంకొక మాట ఏమిటంటే, ఇప్పుడు పాపులు మనవి ఆలకింపుడు అనేటటువంటి పెద్ద నానుడు ఉంది. చూడండి, దేవుడు పాపులు మనవి ఆలకింపడు అనేటటువంటి నానుడు ఉంది. కానీ యేసు ప్రభు ఏమన్నారంటే, నేను పాపులనే పిలవచ్చితిని కానీ నీతిమంతుల్ని పిలవడానికి రాలేదు అన్నారు. కనుక మనల్ని ప్రభు ప్రేమించి ఇన్ని కోట్ల మంది ప్రజలు ఉంటుండగా వాళ్ళందరిలోకెల్లా మనల్ని ప్రేమించారు. ఆయన మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడ్డారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు పొందినటువంటి దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతూ ఉంది. ఆయన పొందిన శిక్షను బట్టి, మనకి సమాధానార్థమైన శిక్షను బట్టి దేవునికి మనకి మధ్యన మధ్యవర్తిగా యేసు ప్రభు వచ్చి మనకి సమాధానాన్ని దేవునితో మనకి ఇచ్చారు. ఇదివరకు దేవునితో సమాధానం లేనటువంటి మానవ జీవితం, మానవ బ్రతుకు. అయితే ఇప్పుడు దేవుడు మనకి సమాధానాన్ని ఇచ్చారు. కనుక ప్రియ దేవుని పిల్లలారా, మనము ఎంత గొప్ప భాగ్యవంతులుగా ప్రభు చేశారంటే, ఓ ఇశ్రాయేలు వినుము, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడేవాడు. అసలు దేవుడు రక్షించిన మనల్ని పోలిన వారు, పోలికైన వాళ్ళు ఈ లోకంలో లేరంట. రక్షణ పొందినటువంటి వాళ్ళకి, రక్షణ పొందనటువంటి వాళ్ళకి ద్వితీయోపదేశకాండ గ్రంథం 33వ అధ్యాయం 29వ వచనం, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. చూడండి, అసలు దేవుడు రక్షించిన మనల్ని పోలిన వాళ్ళు లేరు. రక్షణ లేనటువంటి వాళ్ళ జీవితాలు మనం చూస్తూ ఉన్నాం కదా. చీకటి మహిమి వాళ్ళు, ప్రభువుని ఎరగనటువంటి వాళ్ళు, పాప క్షమాపణ పొందకుండా, రక్షణ అనుభవం లేకుండా, వాళ్ళ యొక్క గమ్యం అగోచరం, వాళ్ళు ఎక్కడికి వెళ్తారో తెలియదు, ఏమైపోతారో తెలియదు. చనిపోయిన తర్వాత ఏమవుతామో ఎవరికి తెలుసు అంటారు, కానీ ఏమవుతామో అనే విషయాన్ని ప్రభు మనకి బయలుపరిచారు. కనుక ప్రియ దేవుని పిల్లలారా, ప్రభు మనకిచ్చినటువంటి రక్షణ విషయంలో మనము ఎంత విలువైన రక్షణనిచ్చారు, దీన్ని కాపాడుకుంటూ కొనసాగించుకోవాల్సిన బాధ్యత మన మీద. అంతవరకు సహించాలి.
దేవునికి ఇష్టం లేనివేవో అవి మనలో నుండి తీసివేసుకోవాలి. దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. మన ప్రవర్తన దేవునికి అనుకూలంగా ఉండాలి. ఒక మాట చెప్తాను, మన మనసు, మన ప్రవర్తన, మన యొక్క హృదయం దేవునికి అంగీకారంగా, దేవునికి ఇష్టమైనట్లుగా నడుచుకుంటున్నట్లయితే ఒక సేవకులుగా మారతారు. అదొకటే గుర్తు. మొన్న ఒక వీడియో చూశా. ఒక ఆయన రోడ్డు మీద బైబిల్ పట్టుకొని పోయే వాళ్ళందరికీ కూడా అరిసి చెప్తా ఉన్నాడు, యేసు ప్రభు దేవుడు, ఆయన అంగీకరించాను అని రోడ్డు పక్కన నుంచుని బైబిల్ పట్టుకుని అరిసి చెప్తుంటే ఆయన ముఖంలో నాకు కనపడింది ఏంటంటే, దేవుడిచ్చిన రక్షణకి కృతజ్ఞతగా ఆ రక్షణను ప్రకటించాలి, యేసు ప్రభుని పరిచయం చేయాలి, అనేక మంది రక్షణలోనికి రావాలనే ఆ తాపత్రయం ఆయన ముఖంలో కనబడుతుంది. మరి మన ముఖంలో ఏ తాపత్రయం కనబడుతుంది? మన ముఖంలో ఎటువంటి తాపత్రయం కలిగి ఉంటా ఉన్నాం? ప్రియ దేవుని పిల్లలారా, లోకం గురించిన తాపత్రయమా? రేపటి రోజున ప్రభు ముందు నిలబడతాం. ఆ రోజు బయటపడుతుంది. ఆ రోజు గ్రంథాలు విప్పబడతాయి. ఆ గ్రంథాల్లో వ్రాయబడిన వాటిని బట్టి మృతులు తీర్పు పొందుతారు. గ్రంథాల్లో వ్రాయబడిన వాటిని బట్టి ప్రతి మనిషి వెనకాతల ఒక ఎగిరిపో పుస్తకం ఒకటి ఉంది. ఏం పుస్తకం అది? ఎగిరిపో పుస్తకం. ఆ ఎగిరిపోయే పుస్తకము మనం ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి ఎగురుకుంటూ వస్తుంది అన్నమాట. అందులో మనం చేసే క్రియలన్నీ కూడా వ్రాయబడతా ఉంటాయి. ఆ పుస్తకమే జకర్యా గ్రంథంలో, జకర్యా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం, నేను మరలా తేరి చూడగా ఎగిరిపో పుస్తకం ఒకటి నాకు కనపడింది. నీకేవి కనబడుచుందని అతను నన్ను అడగగా, నేను 20 మూరల నిడివి కలిగి 10 మూరల వెడల్పు కలిగిన ఎగిరిపో పుస్తకం ఒకటి నాకు కనబడతా ఉందని, అందుకు అతడు నాతో ఇట్లనెను, ఇది భూమి అంతటి మీదకి బయలు వెళ్ళే శాపం. దానికి ఓ ప్రక్కన రాసి ఉన్న దాన్ని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడదు. చాలండి. ఎగిరిపో పుస్తకం, అది ఎగురుకుంటా వస్తుంది, అది శాపమే. అందుకే గ్రంథాలు విప్పబడతాయంటే మన కూడా ఉంటున్న పుస్తకం ఆ రోజు వచ్చింది అన్నమాట. ఆ రోజు తీస్తారు. జీవ గ్రంథం అని వేరొక గ్రంథం ఉంటుంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 12వ వచనం, మరియు గొప్పవారేంటి కొద్దివారేంటి, మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండట చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడి, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడి, ఆ గ్రంథములందు వ్రాయబడిన వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందారు. ఆ గ్రంథాల్లో రాసిన దాన్ని బట్టి మృతులు తీర్పు పొందుతారు. ప్రియ దేవుని పిల్లలారా, కనుక ఆ గొప్ప సింహాసనం ఎదుట నిలబడే రోజు వస్తుంది. కనుక ఇప్పుడే ప్రతి విషయంలో పశ్చాత్తాపడి ప్రభు దగ్గర క్షమాపణ అడిగి, ప్రభు దగ్గర క్షమాపణ పొంది నూతన పరచబడుతూ ఉండాలి. ఒకసారి మనం దేవుణ్ణి అడిగేసాం కదా క్షమాపణ అంటే, ఒకసారి మనం స్నానం చేసేసాం కదా, ఇక రోజు చేయాలా? చెయ్యకపోతే ఒంటి మీద అంగుళం ఎత్తున మట్టి పెరిగిపోతుంది. రోజు మన శారీర శుద్ధి కొరకు ఎలాగ స్నానం చేస్తుంటామో, అలాగే మన అంతరంగ శుద్ధి కొరకు యేసు ప్రభు సిలువ ఎదుట మన హృదయాన్ని కుమ్మరించుకొని మనం శుద్ధులం కావాలి.
మన అంతరంగ శుద్ధి కావాలి. బాహ్య శుద్ధి ఈ లోకం వరకే పరిమితమైతే అంతరంగ శుద్ధి పరలోకానికి అవసరం. పరలోకానికి అవసరమైంది అంతరంగ శుద్ధి. కనుక మన అంతరంగం ఎలాగుందో మనం పరిశీలన చేసుకుని ప్రభు దగ్గర మనం పరీక్షించుకుందాం. ఏ భేదం లేదు, అందరూ ఎంతమంది? అందులో మనం ఉన్నామా లేదా? అందరూ పాపం చేశారు. నేనేం పాపం చేశానంట? నువ్వే పాపం చేయకపోతే మహిమను కలిగి ఉంటావు. ప్రభు యొక్క మహిమ నీలో ఉంటుంది, ప్రభు ప్రభావం నీలో ఉంటుంది. అదొకటే గుర్తు. ఒక ఇనుప మొక్కని అయస్కాంతం మీద 4 సార్లు 10 సార్లుగా అలాగా రుద్దితే ఆ ఇనుప మొక్కకి ఏమొస్తుంది? అయస్కాంతపు శక్తి వస్తుంది. దేవునితో మనకి అనుబంధం కలిగి ఉంటే ఆ దేవునిలో ఉన్నటువంటి ప్రభావం, దేవునిలో ఉన్న శక్తి మనలోకి వస్తుంది. ఆ దేవుని ప్రభావం శక్తి చేత నింపబడినప్పుడు అవసరమును బట్టి దేవునికి మహిమ కలిగినట్లుగా ఆయన చేతిలో సాధనంగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. కనుక మనం దేవుని చేతిలో సాధనంగా, దేవుని చేతిలో పాత్రగా వాడబడడానికి సిద్ధపడాలి. ఆ శుభ్రమైన పాత్ర అయితేనే వాడబడదు. అశుభ్రమైంది లేకపోతే మురికితో ఉన్నదైతే ఎవరు వాడరు. మురికితో ఉన్న పాత్రలు వాడరు. అలాగనే మన జీవితాలు శుభ్రమైన పాత్రలుగా మన అంతరంగం ఉన్నప్పుడు దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. ఆయన చేతిలో వాడబడే పాత్రలుగా మలచబడటం మనకెంతో అవసరం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకో. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నా తగా నీవు ప్రేమించితివో వా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరూపి వైనావు, నా శాపం ఆప నలిగివ్రే లాడితివి. నా పాపము బాప నరరూపి వైనావు, నా శాపము బాప నలిగివ్రే లాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా
యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. సర్వశక్తియు మిక్కిలి ప్రేమ కలిగిన పరిశుద్ధుడా, స్వామి మీకు వందనాలు. యేసు స్వామి మీకు స్తోత్రాలు నాయన. విలువైన శ్రేష్టమైన రక్షణను మీ రక్తము ద్వారా మాకు ఇచ్చినందుకై వందనాలు. ఇంతవరకు రక్షణను మీరు కాపాడారు గనక వందనాలు. రక్షణలో నిలిచుండడానికి మీరే కారకులై ఉన్నారు గనక వందనాలు. మాలో ఉన్న ఏ యొక్క గొప్పతనం కానీ, యోగ్యత కానీ, అర్హత కానీ కాదు, కానీ కేవలం మీ కృప అయింది కనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో తండ్రి విత్తబడిన వాక్యానికి ముద్ర వేయండి, మీ నామానికి మహిమ తెచ్చుకోండి నాయన. కుడికిని ఏర్పాటు చేసుకున్నటువంటి శాంతముగా దీవించండి. వారి బిడ్డల కొరకై ప్రార్థిస్తున్నాను. సాల్మన్ రాజు చిట్టి మరియములను వారి బిడ్డలు దీవించండి. అలాగే తండ్రి మేరీ కొరకు ప్రార్థిస్తున్నాను. దూరంలో కష్టపడి పని చేసుకోవడానికి బిడ్డతో మీ సన్నుంచండి. మేరీని ప్రేమించి ఇచ్చిన శిరీష తన భర్త మోహన్ కృష్ణను, అలాగే జయకుమారిని దీవించమని ప్రార్థిస్తున్నాను. ప్రశాంతిని దీవించండి. సందీప్ సారికాలతో మీ తోడు దయచేయండి. దేవా నీకు వందనాలు. స్నేహలత కొరకు ప్రార్థిస్తున్నాను. దీవెన దర్శనాన్ని మీరు ఆశీర్వదించండి. వారు సిద్ధపరిచిన అల్పాహారాన్ని మీరు దీవించి పుచ్చుకొని వచ్చిన బిడ్డలకి దీవెన, సిద్ధపరిచిన బిడ్డలకు ఆశీర్వాదం దయచేయమని, మీరే ఘనతను పొందుమని ప్రభువా నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఈ రాత్రి మీ ప్రశస్తమైన సన్నిధి ప్రతి ఒక్కరితో కూడా ఉంచి నాయన మీ నామాన్ని మహిమపరచుకోమని యేసు నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన యేసు ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సన్నిధి, తోడు, దీవెన, కాపుదల కూడిన మనందరికీ ఆయన యందు భయభక్తులు గల వారికి సదా తోడైంది. ఆయన నిత్య రాజ్యానికి వారసులుగా రక్షణలో నిలిచి రక్షణ కాపాడుకొంచు రక్షణలో జీవించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడైండి, సిద్ధపరిచి నడిపించి దీవించి కాపాడుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు.